నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. హమస్ మిలిటెంట్లు అనవసరంగా ఇజ్రాయెల్పై దాడులు చేసి మొత్తం పాలస్తీనాను కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నారు. అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1250 మందిని హత్య చేసి 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. వారిలో కొంతమందిని విడుదల చేశారు, కొంతమంది ఇంకా వారి చెరలోనే ఉన్నారు. వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ హమస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది. గత 21 నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో గాజాను పూర్తి శ్మశానంగా చేసింది ఇజ్రాయెల్. అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేక ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు వందలాది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. తాజా గాజా పరిస్థితి గురించి మరింత సమాచారం ఇప్పుడు. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్లు అనవసరంగా ఇజ్రాయెల్పై కయ్యానికి కాలుదువ్వి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. తమ భూభాగాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023 తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు యహ్యా సన్వర్ నేతృత్వంలో ఇజ్రాయెల్పై చొరబడి నరమేధం సృష్టించారు. సుమారు 1250 మంది ప్రాణాలు తీశారు. మరో 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. ఆ రోజు నుంచి హమాస్పై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. పాలస్తీనాను శ్మశానం చేసింది. అక్కడ నివసించడానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైనికులు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కనిపించిన ఏ ఒక్కరిని వదలకుండా కాల్చి చంపుతున్నారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ చీఫ్ అన్నారు. ఈ ఏడాది మే నుంచి చూస్తే ఇప్పటి వరకు 800 మంది పాలస్తీనియన్లు ఆహారం కోసం ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్నప్పుడు కాల్చి చంపారని యుఎన్ చీఫ్ తెలిపారు. ప్రస్తుతం గాజా శ్మశాన వాటికగా మారిపోయింది. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని యుఎన్ఆర్డబ్ల్యూఏ చీఫ్ ఫిలిప్పీ లాజారిని శుక్రవారం నాడు ఎక్స్లో పోస్టు పెట్టారు. గాజా పౌరులకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక ఇక్కడి పౌరుల ముందు రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆకలి చావు, రెండోది ఇజ్రాయెల్ సైనికుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు వదలడము అని యుఎన్ చీఫ్ లాజారి అన్నారు. కాగా గురువారం నాడు సెంట్రల్ గాజాలోని డెయిర్ ఎల్ బాలాహ్ అనే ప్రాంతంలో పౌష్టికాహారం కోసం లైన్లో నిలబడ్డ వారిపై ఇజ్రాయెల్ మిలిటరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 15 మంది ప్రాణాలు తీసింది. వారిలో 9 మంది పసి పిల్లలు కాగా 4 మహిళలు ఉన్నారని లాజారి అన్నారు. ఈ ఘటన జరగడానికి ముందు రఫాలోని ఒక ఎయిడ్ సెంటర్ వద్ద 45 మందిని ఇజ్రాయెలీ మిలిటరీ కాల్చి చంపింది. ఇదిలా ఉండగా గాజా నగరంలో ఎయిడ్ ట్రక్కులను అనుమతించడం లేదు. అదే సమయంలో ఆసుపత్రుల్లో మందుల కొరత విపరీతంగా వేధిస్తోంది. ఇజ్రాయెలీ మిలిటరీ డాక్టర్లను లక్ష్యంగా చేసుకుని వారిని చంపడంతో ప్రస్తుతం గాజా పౌరులు డాక్టర్ల కొరతతో పాటు మందుల కొరత, ఆహారం కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. శుక్రవారం నాడు యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మాట్లాడుతూ పాలస్తీనా పౌరుల కోసం ఆహారం కోసం ఎదురుచూస్తున్నప్పుడు గాజాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 819 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతకుముందు యుఎన్ మానవ హక్కుల కార్యాలయాలకు అధికార ప్రతినిధి రవీనా షామ్ దాసాని మాట్లాడుతూ మే నుంచి జూలై 7 వరకు గాజాలోని 7 పాయింట్ల వద్ద సుమారు 798 మందిని ఇజ్రాయెల్ మిలిటరీ చంపిందని, తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. ఇజ్రాయెల్ మిలిటరీతో పాటు అమెరికా కాంట్రాక్టర్లు కూడా ఆహారం కోసం ఎదురుచూస్తున్న సామాన్య పౌరులను చంపామని అంగీకరించారని ఇజ్రాయెల్కు చెందిన హార్టేజ్ ది అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఇక న్యూయార్క్లో యుఎన్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కార్ల్ స్కావ్ మీడియాతో మాట్లాడుతూ గాజా పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని వివరించారు. ఇక కార్ల్ స్కావ్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఆయన 4 సార్లు గాజాలో పర్యటించి వచ్చారు. గాజా ప్రజలకు 2 నెలలకు కావలసిన ఆహార పదార్థాలు సరఫరా చేసి రావాలనుకున్నా అయితే ఇజ్రాయెల్ మిలిటరీ ట్రక్కులను అనుమతించడం లేదని కార్ల్ స్కావ్ అన్నారు. దీంతో గాజాలో ఆకలి చావులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక ఇజ్రాయెలీ సైనికుల అసలు ఉద్దేశం గాజా నుంచి, అలాగే గాజాకు దక్షిణాన ఉన్న రఫా నుంచి ప్రజలను పెద్ద ఎత్తున బలవంతంగా తరలించి ఆక్రమించుకోవాలని చూస్తోంది. శాటిలైట్ ఇమేజ్లను బట్టి చూస్తే రఫా చుట్టుపక్కల భవనాలను పూర్తిగా చదును చేసినట్లు కనిపించింది. దీని అర్థం ఏంటంటే త్వరలోనే ఇక్కడి నుంచి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడమేనని తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ కూడా ఈ వారంలో మీడియాతో మాట్లాడుతూ ఈ జోన్లోనే గాజాకు చెందిన 21 లక్షల మంది ప్రజలను ఇక్కడికి తరలిస్తామన్నారు.
బ్రిటిష్ ఇజ్రాయెల్ ఎనలిస్ట్ డేనియల్ లేవీ మాట్లాడుతూ పాలస్తీనాకు చెందిన మొత్తం జనాభాను రఫా ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గాజా నుంచి అక్కడ ఉన్న జనాభాను మొత్తం తెచ్చి ఒకే ఏరియాలో కుక్కాలని చూస్తోంది. కాగా శుక్రవారం నాడు కూడా గాజాలో 45 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య రంగానికి చెందిన వారు చెప్పారు. ఇక చనిపోయిన వారి విషయానికొస్తే జబాలియా ఏరియాలో ఉన్న హలీమా అల్ సాదియా స్కూల్పై బాంబు దాడులు కురిపించారు. కాగా ఈ స్కూల్లో ఇజ్రాయెల్ దాడుల్లో గూడు కోల్పోయిన వారు తలదాచుకుంటున్నారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ రాత్రిపూట ఈ స్కూల్పై బాంబుల వర్షం కురిపించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం క్లాస్ రూమ్లలో శవాలు చెల్లాచెదురుగా పడిపోయాయని చెబుతున్నారు. ఇక ఒక పసిపాప తల తెగిందని, చూడ్డానికి అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పారు. గాజాకు తూర్పున ఉన్న తుప్పా ఏరియాలో ఒక ఇంటిపై ఇజ్రాయిలీ సైనికులు బాంబుల వర్షం కురిపించిన తర్వాత ఒక పాలస్తీనా పౌరుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారని అల్ అహ్లీ అరబ్ హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. గాయపడిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడని తెలిపారు. ఇక గాజా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రకటనలో ఆసుపత్రులపై కూడా బాంబులు కురిపించడంలో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆసుపత్రులకు ఇంధన సరఫరా లేకపోవడం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. బయట నుంచి రావాల్సిన సరఫరాను ఇజ్రాయిలీ సైనికులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక ఆసుపత్రుల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కొన్ని డిపార్ట్మెంట్లలో పలు సర్వీసులు నిలిపివేశారు. ముఖ్యంగా కిడ్నీ డయాలసిస్ చికిత్స నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. అలాగే అంబులెన్సులు నడపలేని స్థితిలో ఉన్నామన్నారు. దీంతో గాయపడిన వారిని జంతువులతో లాగించే బండ్లపై ఆసుపత్రికి చికిత్స కోసం తేవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. ఇక ఇజ్రాయెల్ గాజాలోకి హ్యుమానిటేరియన్ ఎయిడ్ను అలాగే ఆసుపత్రులకు కావలసిన అత్యవసర మందులను అనుమతించడం లేదు. దీంతో గాజాలో మిలిటరీ కాల్పులో గాయపడిన వారు లేదా భవనాల వద్ద కూలీ శిథిలాల్లో చిక్కుకున్నవారు నొప్పిని భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. పసిపిల్లల పరిస్థితి మరింత దారుణంగా, ఒకవైపు గాయాలతో మరోవైపు ఆకలితో ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక ఖతార్లో ఇజ్రాయెల్ హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల గురించి చర్చలు జరపాలనుకున్నారని పాలస్తీనాకు చెందిన అధికారులు తెలిపారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్కు వెళ్లారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే చర్చల ముందు సాగనీయకుండా ఇదో ఎత్తుగడ అని పాలస్తీనా నాయకులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం నాడు నెతన్యాహు అమెరికా వెళ్లే ముందు మాట్లాడుతూ చర్చలు ఫలవంతం కావాలని కోరుతున్నా అని, కొన్ని రోజుల్లో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలున్నాయన్నారు. మొత్తానికి చూస్తే 2 ఏళ్ల క్రితం హమాస్ అనవసరంగా ఇజ్రాయెల్తో కయ్యానికి కాలుదువి తమ భూభాగాన్ని మొత్తం కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇక అమెరికాలో ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ కలిసి గాజాను కబ్జా చేసుకుని దాన్నో పెద్ద రిసార్ట్గా మార్చాలనే ప్లాన్లో ఉన్నట్టు గతంలో టాక్ వినిపించింది. ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ మిలిటరీ మధ్య సామాన్య గాజా పౌరుడు నలిగిపోతున్నాడు. అమాయకులైన అభంశుభం తెలియని పిల్లలు ఆకలితో చనిపోవడం అత్యంత విషాదం. మరి దీనికెవరు బాధ్యత వహించాలి?